రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రమాదం వెలుగు చూసింది. 2 రోజుల పసికందుపై ప్రమాదవశాత్తు సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. 2 రోజుల క్రితం మండలంలోని కొద్దిగూడ గ్రామానికి చెందిన పాయిల్ అనే మహిళ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక ఆ రోజు ఉదయం తల్లి పాప ఉన్న బెడ్పై సీలింగ్ ఫ్యాను ప్రమాదవశాత్తు పడిపోవడంతో 2 రోజుల పసికందు గాయాల పాలైంది. అత్యవసర చికిత్స నిమిత్తం పాపను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రమాదం వెలుగు చూసింది. 2 రోజుల పసికందుపై ప్రమాదవశాత్తు అక్కడ సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ఘటన తీవ్రంగా ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ ఆదిలాబాద్ నుంచి సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలోని పిహెచ్సిలో 2 రోజుల కిందట కొద్దుగూడ అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ, పాయల్ అనే మహిళ, ఆమె ప్రసూతి కోసం హాస్పిటల్కి రావడం జరిగింది. అలాగే 2 రోజుల కిందట ఒక పాపకి జన్మనిచ్చింది, ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఇవాళ ఉదయం అంటే మామూలుగా ఇద్దరు తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నటువంటి ఒక సందర్భంలో ఈరోజు ఉదయం తిరుగుతున్నటువంటి ఫ్యాన్ కాస్త పాప పక్కన పడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టుగా అయితే భావించాలి. ఎందుకంటే ఒకవేళ అది కనుక పాపపై పడుంటే, ఎందుకంటే 2 రోజుల పసికందు పైన పడుంటే మాత్రం తీవ్రమైన ప్రమాదం జరిగేటటువంటి ఒక అవకాశం అయితే ఉండేది. అదృష్టవశాత్తు పాప పక్కన ఫ్యాన్ పడడం, తల్లికి కూడా ఎలాంటి దెబ్బలు తాకకపోవడం, అలాగే పాప తలకు చిన్న గాయం కావడం అనేది జరిగింది. అయితే వెంటనే ఎందుకంటే పాప గాయం తాకిన తర్వాత రక్తం కారకపోవటం, మరి ఏమైనా బ్లడ్ కనుక క్లాట్ అయిందా అనేటటువంటి ఒక దానికోసం స్కానింగ్ కోసం, మెరుగైన చికిత్స కోసం వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి. రిమ్స్ లో ప్రజెంట్ స్కానింగ్ కోసం ఆ పాపను పంపించారు. అయితే పాప ఆరోగ్యంగా అయితే ఉంది, ఎందుకంటే ఎలాంటి గాయం అయితే కాలేదు. పాప చక్కగా పాలు తాగుతున్నట్టుగా, అలాగే తల్లి పిల్లలు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నట్టయితే కూడా మనకైతే సమాచారం అందుతోంది. అయితే అక్కడ వైద్యులు కూడా వెంటనే అప్రమత్తమై వాళ్ళకి తగినటువంటి ఒక చికిత్స అందిస్తున్నారు. కానీ విషయం తెలిసిన తర్వాత అంటే స్థానికులు మాత్రం దీని పట్ల చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రైవేటు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇలాంటి మూలకు పడ్డ పాత ఫ్యాన్లు చాలా ఉన్నాయని, ఎంతో కాలంగా అవి గడగడ చప్పుడు చేస్తున్నప్పుడు కూడా మరి సిబ్బంది పట్టించుకోకపోవడం, అందులో బేరింగ్లు పోయినప్పుడు ఇలాంటి ఊడి పడతాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఎప్పుడైతే ఫ్యాన్ ఒక రకమైనటువంటి ఒక శబ్దం తిరిగేటప్పుడు ఫ్యాన్కి ఏదైతే ఒక రకమైన శబ్దం వస్తుందో, ఆ శబ్దం వచ్చే ఫ్యాన్ వల్ల ప్రమాదం ఉందని చెప్పేసి కొంతమంది అయితే తెలిసినటువంటి ఒక రిపేరర్స్ చెప్తున్నారు. అలాంటి బేరింగ్స్ పోయిన సందర్భంలో ఫ్యాన్ ఊడిపడే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. మరి ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వ దవాఖానాల్లో ఇలాంటి ఫ్యాన్స్ చాలా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు, అవి వేసినప్పుడు కనుక ఫ్యాన్ బాగా సౌండ్ వస్తే కనుక అది కింద పడేటటువంటి ఒక అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి మరి ఎప్పుడైతే ఈ యొక్క శబ్దం వచ్చేటటువంటి ఒక ఫ్యాన్లు, పాత ఫ్యాన్లు వెంటనే ఏవైతే ఇలాంటి శబ్దాలు చేస్తున్నాయో, లేదంటే వంకరగా తిరుగుతున్నాయో, లేదంటే ఒక రకమైనటువంటి ఒక డైమెన్షన్ లో ఫ్యాన్ తిరుగుతున్న సందర్భంలో ప్రమాదాన్ని గ్రహించి అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యాన్లు తొలగించి కొత్త ఫ్యాన్లు ఫిట్ చేయడము, లేదంటే బేరింగులు వేసి పాత ఫ్యాన్లకు రిపేర్లు చేయాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్పేసి అయితే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు పాపపై పడలేదు కాబట్టి మరి ఈ రోజు పెద్ద గండం ఏదైతే గట్టెక్కినట్టుగా భావిస్తున్నారు. ఒకవైపు పాపపై పడి ఉంటే కనుక ప్రాణాపాయం జరిగేటటువంటి ఒక పరిస్థితి అయితే ఉండేదని చెప్తున్నారు. కాబట్టి వెంటనే ఇక్కడికైనా మరి ఆసుపత్రి సిబ్బంది అటు ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళంతా కూడా వెంటనే ఇలాంటి ఎక్కడెక్కడైతే పాతకు మూలకపడ్డ పాయింట్లు, ఎందుకంటే గతంలో కూడా మనం రైట్ సత్యనారాయణ
రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.